ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఎస్సీ బీసీ సంక్షేమ పథకాలకు పూర్తిగా కోతలకు గురి చేశారని, రాష్ట్ర అభివృద్ధి నాశనం చేశాడని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 33వ బ్లాక్లో వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, సతీమణి వసంతలక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని, ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 100కు పైగా ఎస్సీ సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, మునుపెన్నడూ లేని విధంగా బీసీలు, మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వంలో దాడులు పెరిగాయని ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గ్రామాలను పాడుపెట్టారని, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు, మహిళ, బీసీ, ఎస్పీ, మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో పాత చింతకాయ పచ్చడేనని ప్రజలు నమ్మరని, జగన్ను ప్రజలు ఇక నమ్మే పరిస్థితులు లేరని, వైసీపీ నాయకుల ప్రలోభాలకు ఎవరు లొంగవద్దని, ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు సూపర్ 6 పథకాలను తీసుకువచ్చారని చెప్పారు. ఈ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని, వికలాంగులను మోసం చేయడానికి జగన్ చూస్తున్నారని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు 33వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ 33వ వార్డులో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ పరిస్థితి చూస్తుంటే ప్రజలు ప్రచారంలో స్వచ్ఛందంగా తరలి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథం పట్టాన్ని చూసి వైసీపీ వాళ్ళు ఓటమి భయంతో ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి తప్పుదారి పట్టించి తప్పుదారిలో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారికి తగిన గుణపాఠం ప్రజలు రేపు ఎన్నికల్లో చూపిస్తారని తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకొని మీరు ప్రజలకు ఏం చేశారు, రేపు రాబోతే ప్రభుత్వంలో వస్తే ఏం చేస్తారని చెప్పాలే తప్ప మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. పద్ధతిని మార్చుకోండి. లేదు మేము ఇదే పంతా కొనసాగిస్తామంటే మీకు ప్రజలు కూడా మీ దారిని పట్టించి మీకు రాష్ట్ర పొలిమేరలు దాటించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి గారి విజయం ఖాయం. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కూడా ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంక్షేమంతో కూడిన ప్రభుత్వం ఏర్పడబోతుంది. ప్రజలు సస్యశ్యామలమైన సువర్ణ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీకి మరోమారు హెచ్చరిస్తున్నాము. మీరు తప్పుడు ప్రచారం మానకపోతే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 33వ బ్లాక్లో ఈ క్యాన్వాస్ కోసం తిరగటం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఈ క్యాన్వాస్ మేము తిరగటంలో వాళ్ళకి భయం పుట్టి రకరకాలుగా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు లేనిపోయింది కూడా చెప్పి గందరగోళం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ప్రజలే తిరగబడిండు. ఈరోజు మేము క్యాన్వాస్కి వస్తే మాటితే దగ్గర 500-600 మంది మా ఎమ్మటి వస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చిండ్రు 500-600 మంది మా ఎమ్మటి.
అదే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే 30 మంది 40 మంది అది డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. వాళ్ళకి అది అర్థం కాక నామినేషన్ రోజు కూడా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఎక్కడ ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం అఖండ మెజార్టీతో గెలుస్తుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇది అర్థం చేసుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ బురద చల్లటము మానుకొని ఈ మైనార్టీ బీజేపీలో ఉంది అనే ఉద్దేశంగా అంటున్నారు. అయ్యా మీరు ఇప్పుడు దాకా బీజేపీతో లేరా? మీరు నిన్నటిదాకా అంబటి రాంబాబు ఏం చెప్పాడు? మొత్తం 25 సీట్లు గెలుస్తే 25 తీసుకొని మేము మోడీ గొప్ప చెప్తామంటున్నారు. అంటే మీరు ఒక సంసారం చేస్తారు, వీళ్ళు పక్కోళ్ళు చేసే వ్యభిచారమా మీరు చేసేది? ఏంది మీరు మాట్లాడేది? ఏ రకంగా మాట్లాడుతున్నారు? నిన్నటిదాకా ఉన్నది మీరు బీజేపీతో ఉండలేదా? బీజేపీతో ఉన్నారు అనేది కాదు, ఎవరు పరిపాలన చేశారు, మైనార్టీకి ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేశారు. ఈరోజు ప్రతి ఒక్క మైనార్టీకి చంద్రబాబు నాయుడు చేశారు. ఏది దులన్ పథకం అయితే మీద ఇవన్నీ చూసి పబ్లిక్ చూసి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడెప్పుడు దిగిపోతుందా, ఎప్పుడెప్పుడు డిపాజిట్ లేకుండా పంపిద్దామని ఈరోజు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీకు డిపాజిట్ రాకుండా ఇంటికి పంపటము తొందరలోనే, ఇంకా 15 రోజులు మీకుంది కౌంట్ డౌన్. ఏ రోజుకి ఆ రోజు ఈ టీడీపీలో జనాలు పెరుగుతున్నారు, మేము స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు చూడండి 500-600 మంది వచ్చారు. ఈరోజు స్వచ్ఛందంగా ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వలేదు, మందు తాపలేదు, తిండి పెట్టలేదు. ఈరోజు మీ అమ్మటి తిరిగిన వాళ్ళు చెప్పండి, డబ్బులు ఇచ్చి పిలిపించుకునే గతికి దిగజారిపోయారు మీరు. అలాంటిది మీకు భయం పుట్టి ఫ్యాంట్లు తడుపుకుంటున్నారు. ఈరోజు మీరు మా జనాలు టీడీపీ వాళ్ళని చూసి జనాలను మీరు ఫ్యాంట్లు తడుపుకొని భయం పుట్టి ఈరోజు రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా రాబోయే రోజులలో తెలుగుదేశానికి మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి అఖండ మెజార్టీ తోటి ఇక్కడ నారాయణ రెడ్డి గెలుస్తున్నారు. ఇక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి అఖండ మెజార్టీతో గెలుస్తున్నారని ఈ సమావేశంలో తెలుపుతున్నా.